శ్రమల కొలిమి ఛానల్ నుంచి అందరికీ వందనాలండి. ఈరోజు మన అంశం వచ్చేసి ఆత్మను ఆర్పకుడి అంటే మనకి ఇది బైబిల్లోనే ఉన్న అతి చిన్న వచనము. ఆత్మను ఆర్పకుడి 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 19వ వచనము చూడండి కావాలంటే. అది ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పితే ఏమవుతుంది? ఇప్పుడు మనం దేవుల్లో ఎక్కువ మండుతూ ఉండి ఆ ఆత్మను ఆర్పేసామనుకోండి. ఎగ్జాంపుల్, ఒక కట్టెల పొయ్యి ఉంది, పొయ్యిలో కట్టెలు మండుతూ ఉన్నాయి. ఒక కట్టెను తీసి పక్కన పెట్టాము, ఆ కట్టె ఏమవుతుంది? ఆరిపోతూ ఉంటుంది. అంటే ఆత్మ అక్కడ సంఘంలో ఉంటేనే ఆత్మ మండుతూ ఉంటుంది అనేసి అర్థం అన్నమాట. ఆ సంఘంలో ఉండాలని మనం ఎందుకు అనుకోవాలి? సంఘ సహవాసంలో ఉంటే రెండవ రాకడ జరిగినప్పుడు ప్రభు దొంగలాగా వస్తాడు అన్నారు. అంటే చెప్పా పెట్టకుండా వస్తాడు కదా. నేను సంఘ సహవాసం గురించి ప్రార్థన చేసుకున్నాం కదా. అలా దేవుడు వచ్చినప్పుడు మనం ఎత్తబడాలంటే సంఘ సహవాసం, సంఘంతో ఐక్యమై ఉండడం కావాలి. సో అందుకని ఆత్మను ఆర్పకుడి అనేది దేవుడు మనకి ప్రత్యేకంగా చెప్పాడు. దాని గురించి మనం ప్రార్థన చేసుకుందాం. మన ఆత్మలు ఆరిపోతే మళ్ళీ మండించమని దేవుడి సహాయాన్ని కోరుకున్నాం. కృపాశక్తి సంపూర్ణుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి అని నేను వేణువులతో కొనియాడుచున్నాం తండ్రి. మా ఆత్మల్ని ఆర్పకండి తండ్రి, మా ఆత్మల్ని మండించండి తండ్రి. ఆత్మలు ఎప్పుడు మండుతాయి అంటే నీ సన్నిధిలో ఉన్నప్పుడే మండుతాయి తండ్రి. నీ సన్నిధిలో ఉండాలంటే మేము సంఘ సహవాసానికి దూరం అవ్వకుండా ఉండేలాగా చూడండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. మీరు తప్ప మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు తండ్రి. ప్రతి బిడ్డ ఆత్మ మండే అగ్నిగుండాలాగా ఉండి మిమ్మల్ని ప్రజ్వలింప చేయాలని మేము కోరుకుంటున్నాం తండ్రి. మాకు సహాయం చేయమని యేసయ్య కృపానామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మా.